ఎన్నికల తేదీ సమీపించే కొద్దీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మానసిక స్థితి మారిపోతోంది. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకైనా అర్థం అవుతుందో లేదో తెలియటం లేదు. నాయకుడు ఎవరైనా బడి కట్టిస్తామంటారు, ఆసుపత్రి కట్టిస్తామంటారు, తాగునీరు సాగునీరు ఇస్తామంటారు. కానీ చంద్రబాబు అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యం సరఫరా చేస్తానని చెప్తున్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి రాష్ట్రంలో మద్యపానాన్ని నేరుగా ప్రోత్సహిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తూ ఉన్న పథకాల లబ్ధిదారులపై కడుపు మంటను ఆపుకోలేకపోతున్నారు. తన పాలన చూసి ఓటేయమంటున్న వైఎస్ జగన్కు తన పాలన గురించి చెప్పుకోవటానికి ఏమీ లేని చంద్రబాబుకు మధ్య తేడాపై కేఎస్ఆర్ విశ్లేషణ ఇప్పుడు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో కానీ ఇతరత్ర ఆయా ప్రాంతాల్లో జరిగిన సభల్లో కానీ చేసిన వివిధ ప్రసంగాలు తమాషాగా ఉంటున్నాయి. ఇంత సీనియర్ అయిన చంద్రబాబు ఏమిటి ఇలా మాట్లాడుతున్నారు అన్న సందేహం అందరిలో కలుగుతోంది. కొన్ని ఉదాహరణలు చూడండి. మగవారు టీడీపీకి ఓటు వేయకపోతే వారికి ఆడవాళ్లు భోజనం పెట్టవద్దని చంద్రబాబు అంటున్నారు. కాబట్టి తెలుగుదేశానికి ఓటేసిరా, ఇంట్లోకి రానిస్తాం, భోజనం పెడతామని మీరు చెప్తే ఎక్కడికి పోరు, మీ దారికి వస్తారా? టీడీపీ గ్రాఫ్ పెరగాలని ఆయన అనడం వరకు అభ్యంతరం లేదు. కానీ గ్రాఫ్ పెరగకపోతే దానికి ప్రజలు బాధ్యులట. అందుకే బగ్గింగ్ మెకానిజం ఏదో ఆయన వద్ద ఉందట. ఎవరింట్లో ఏమనుకుంటున్నది ఆయనకి తెలిసిపోతుందని ప్రజల్ని బెదిరిస్తున్నారు. దేశంలో ఇలాంటి విచిత్రమైన ప్రకటన చేసిన వ్యక్తి చంద్రబాబు తప్ప మరొకరు ఉండకపోవచ్చు. చంద్రబాబు ఇలా పలు ఆణిముత్యాలను తన ప్రసంగాల్లో చెబుతున్నారు. వాటిలో మరీ పరువు తక్కువైతే, టీడీపీకి నష్టం కలిగించేవి అయితే ఎల్లో మీడియా జాగ్రత్తగా ఎడిట్ చేసి ప్రచారం చేస్తున్నాయి. ఆయన నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకు సరఫరా చేస్తారట. ఎవరైనా మద్యం సేవించవద్దని చెప్పాలా, లేక బాగా తాగండి, తాను అధికారంలోకి వస్తే ఇంకా ఎక్కువ తాగిస్తాను, ధరలు తగ్గిస్తాను అని చెబుతారా? 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన వ్యక్తి ఇలాంటి హామీలా ఇచ్చేది? ముఖ్యమంత్రి జగన్ పేదలందరూ తమ పిల్లలను బాగా చదివించాలని చెబుతుంటే చంద్రబాబు ఏమో పేదలకు మద్యం అందిస్తానంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ని సైకో అని చంద్రబాబు అంటారు. ఆయనేమో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని ప్రశ్నిస్తారు. తానేసిన రోడ్డుపై నడుస్తారా, తాను ఇచ్చిన మరుగుదొడ్లను వాడతారా అని ప్రశ్నిస్తారు. జగన్ ప్రజలకు పరిపాలనను ఇంటి వద్దకు తీసుకువెళ్తే సైకో అంట. ఈయనేమో ప్రజలను బలిగొంటే వారి కర్మట. ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వంటి వారు ఈయనకు అండగా ఉండి వారు నిత్యం జగన్ ప్రభుత్వంపై అబద్ధాలు వండి ప్రజల మీద రుద్దుతున్నారు. వాటన్నిటినీ ఈయన పట్టుకుని తిరుగుతుంటారు. అలాంటి వారిని సైకో అంటారు. కానీ తన మానాన తాను స్కీములు అమలు చేస్తున్న జగన్ ఎలా సైకో అవుతారు? జగన్ పాలన 5 ఏళ్లలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయన్నది వాస్తవం. జగన్ పాలనలో ప్రజలంతా వివిధ స్కీముల ద్వారా లబ్ధి పొందుతూ సంతృప్తిగా ఉంటే వీరికేమో కడుపు మంటగా ఉంది. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి తాను కూటమి కట్టానని చంద్రబాబు చెబుతారు. జనం చెవిలో పూలు పెట్టుకుని వినాలట. నిజంగానే జనంలో జగన్ ప్రభుత్వంపై అంత వ్యతిరేకత ఉందని నమ్మితే టీడీపీ ఎందుకు ఒంటరిగా పోటీ చేయడం లేదు? జగన్ ప్రజల ఆదరణ పొందడం వల్ల ఆయన్ని ఓడించలేమన్న భయంతోనే కదా చంద్రబాబు కూటమి కట్టింది. అయినా గెలుపు మీద సందేహాలు ఏర్పడటంతో చంద్రబాబు చెమటోడ్చుతున్నారు. చివరికి కుప్పంలో ఏమవుతుందో అన్న వణుకు ఆయనలో పుట్టింది. అందువల్లే 1-2 సార్లు కుప్పం నియోజకవర్గంలో పర్యటించి అక్కడ ప్రజలను మభ్యపెట్టడానికి యత్నిస్తున్నారు. ఇక్కడే ఉంటానంటూ ఇల్లు కట్టుతున్నట్టుగా కనిపిస్తున్నారు. కుప్పంకు విమానాశ్రయం అని, కూరగాయలు ఎగుమతి అని, కుప్పంలో అది చేస్తా ఇది చేస్తా అంటూ ఏవో గాలి హామీలు ఇస్తూ తనను గెలిపించాలని కోరుతున్నారు. మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీటిని ఎందుకు చేయలేదంటే సమాధానం ఉండదు. ఈయనకి ఏమైంది ఇలా మాట్లాడుతున్నారు అని జనం విస్తుపోయే పరిస్థితి ఏర్పడింది. కుప్పంకు హంద్రీనివా జలాలను జగన్ తీసుకొచ్చినా ఎద్దేవగా మాట్లాడారు. కుప్పంలో సైతం జగన్ స్కీముల వల్ల కొన్ని వేల కోట్ల మేర ప్రజలు లబ్ధి పొందారు. సుమారు 2000 మందికి ఇళ్ల స్థలాలు వచ్చాయి, ఇళ్లు కట్టుకున్నారు. వీటన్నిటినీ కప్పిపుచ్చుతూ జగన్ పాలనలో విధ్వంసం అంటూ పడికట్టు డైలాగులు వదులుతున్నారు. జగన్ అమ్మఒడి, చేయూత తదితర స్కీముల కింద సాయం చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిందని ప్రచారం చేసిన చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ, పవన్ కళ్యాణ్ వంటి వారు ఇప్పుడు జగన్ అమలు చేస్తున్న స్కీములనే 3 రెట్లు అమలు చేస్తామని, ప్రజలకు 5 రెట్లు సాయం చేస్తామని చెబుతూ జనాన్ని మాయ చేయాలని చూస్తున్నారు. సోషల్ మీడియాలో ఒక సామాన్యుడి వ్యాఖ్య చూశాను. జగన్ సుమారు 3 లక్షల కోట్లు పేదలకు పంపిణీ చేసి వారిని ఆదుకున్నారు. చంద్రబాబు టైంలో కూడా 2.5 లక్షల కోట్లు అప్పు చేశారు కదా, ఆ డబ్బంతా అప్పుడు ఏమైపోయింది?
జగన్ ఎలా ఇవ్వగలిగాడు, చంద్రబాబు ఎందుకు ఇవ్వలేకపోయాడు అని ప్రశ్నించాడు. ఇది చాలా అర్థవంతమైన ప్రశ్న, సింపుల్ ప్రశ్నే. ఆలోచనతో ఆ సామాన్యుడు అడిగింది అర్థం చేసుకోవచ్చు. దీనికి చంద్రబాబు జవాబు ఇవ్వగలిగితే అప్పుడు ఆయన చెప్పే మాటలకు ఏమైనా విలువ వస్తుంది. తను సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉండి చేయలేని పనులు మళ్ళీ అధికారంలోకి వస్తే చేస్తానని చెబితే జనం విశ్వసిస్తారా? తాను 14 ఏళ్లు గొప్పగా పాలన చేశారని, అందులోనూ 2014 నుంచి 2019 వరకు విభజిత ఏపీలో మరింత బ్రహ్మాండమైన పరిపాలన అందించారని ఎందుకు చెప్పలేకపోతున్నారు? అలాంటి పాలనే మళ్ళీ అందిస్తానని చెప్పలేని దైన్య స్థితిలో చంద్రబాబు ఉన్నారన్నది వాస్తవం.